నమస్తే అండి, నేను మీ అశ్విని. ఈరోజు మనము నవరాత్రుల్లో బొమ్మల కొలువు ఎవరు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఈ ఆచార వ్యవహారాలు ఏంటి, ఎన్ని మెట్లతో స్టార్ట్ చేయాలి, ఎన్ని విగ్రహాలతో స్టార్ట్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నవరాత్రుల్లో 2 సంవత్సరాల వయసు నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలను దేవీ స్వరూపులుగా భావించి పూజ చేస్తారు. మొదటి రోజు 2 ఏళ్ల బాలికకు, రెండో రోజు 3 ఏళ్ల బాలికకు, మూడో రోజు 4 ఏళ్ళు, నాలుగో రోజు 5 ఏళ్ళ అమ్మాయి, ఇలా తొమ్మిదో రోజు 10 ఏళ్ళకు అమ్మాయిలకి, ఇలా 9 రోజులు ఈ పూజలు చేస్తారు. కన్ని పిల్లలకి ఇంతటి ప్రాధాన్యం గల పూజా విధానం ఉంది కాబట్టి బొమ్మలు కొలువు పెట్టే అధికారం కూడా ఆడపిల్లలు సొత్తైంది అనుకోవచ్చు. నవరాత్రికి ముందు 15 రోజులు మహాలయ పక్షం అంటారు. ఆ సమయంలో ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసులను దాటికి తట్టుకోలేక యుద్ధ భూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల ఆశ్రయించి నిర్మించుకున్నారు. తమను తాము అపజయాల బారిన పడకుండా గట్టెక్కించమని ఇష్టదేవతలను ప్రార్థించారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరికొందరు ఆయుధాలని ఉపసించారు. అలా కొన్ని సంవత్సరాల నిష్ఠతో ఆ పూజలు సాగాయి. ఈ విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలే పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధాలు ఇచ్చింది. వారికి స్త్రీలకు రంగురంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ వాటితో యుద్ధం చేశారు. స్త్రీలు ఈ సమయంలో ఈ ఇచ్చిన విగ్రహాలతో పూజ చేసుకుని ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు ఆ దేవతలు పూజించి పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది. ఆనాటి నుండి స్త్రీలు ఆ దేవతా విగ్రహాలను ఒక చోట కొలువు పెట్టి పూజించి అరని బొమ్మల కొలువు అనేది ఏర్పడిందని ఒక ప్రశస్తి. దసరాకి బొమ్మలు కొలువు పెట్టే ఆచారం పరిణమించింది. తరతరాల నుండి నేటి దాకా అది కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒక చోట చేర్చి అందంగా అమర్చడం. కొలువు అంటే సభ వంటిది. నాయకుడు తన ప్రధాన స్థానంలో కూర్చుని వారికి దర్శనమిచ్చి వారి యోగక్షేమాన్ని కనుక్కొని తగు నిర్ణయాలు తీసుకునే ప్రదేశం. మరి ఈ బొమ్మల కొలువు ఎవరు పెడతారు, ఎలా పెడతారు అనేది చూద్దాం. ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవరైనా పెట్టుకోవచ్చండి. దీన్ని మన శక్తి కొలుది కూడా పెట్టుకోవచ్చు. ఆడపిల్ల గల కుటుంబంలో వాళ్ళ చేత ఈ బొమ్మల కొలువు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలను ఒక క్రమంలో మెట్లుగా అమర్చి పెడతారు. చెక్కతో మెట్ల బల్ల చేస్తారు. ఇలా బొమ్మల బల్ల అని కూడా అంటారు దీన్ని. ఈ బల్ల మెట్లు ఎప్పుడు బేస్ సంఖ్యలోనే ఉంటాయి. 3, 5, 7, 9 ఇలా వారి వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలను పెట్టే ముందు బల్లని కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు లేదా దేవుడి విగ్రహాలు తప్ప మరేలాంటివి పెట్టరు. ముందుగా పాడ్యమి నాడు బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి బొమ్మల బల్ల కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పడమటి ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ బల్లను పెడతారు. బల్లలు లేని వాళ్ళు పెట్టెలు, పుస్తకాలు అట్లవి ఉంటాయి కదండి, వాటిని బల్లలుగా తయారు చేసి ఇలా బేస్ సంఖ్యలో అమరుస్తారు. వర్జ్యం కానీ దుర్ముహూర్తం కానీ లేని సమయంలో చూసుకుని పసుపు వినాయకుని చేసి మొదటి మెట్టు మీద చిన్న పల్లెంలో బియ్యం పోసి తమలపాకు మీద పెట్టి దీపం పెట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా 9 రోజులు ఈ నవరాత్రులు చక్కగా మేము బొమ్మల కొలువు పూజ చేసుకుని నవరాత్రుల పూజ చక్కగా చేసుకునేలా చూడమని విఘ్నగణనాయకి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మొదట చేస్తారు. ఈ పూజ అయ్యాక కొలువు పెట్టడం ఆరంభిస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి పార్వతీ పరమేశ్వరులు కానీ, సీతారాములు కానీ, రాధాకృష్ణులు కానీ, లక్ష్మీ సరస్వతులు కానీ పెట్టిస్తారు. అది ఆ ఇంటి అమ్మాయి చేత మొదటి విగ్రహం పెట్టించి తర్వాత మిగిలినవన్నీ ఆ ఇంట్లో వారంతా ఒక్కొక్కటి క్రమేపై పెట్టుకుని వస్తారు. ఆ 7 కొన్న కొత్త బొమ్మని 1 కానీ 5 కానీ ఇలా కొన్ని కొత్త బొమ్మని ఒక్కొక్కటి కలుపుకుంటూ రావాలి పాత బొమ్మలతో పాటు. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలనేది నిర్ణయించుకొని కిందటి నుండి పైకి మెట్టు పెంచుకుంటూ వెళ్తారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక బొమ్మ కింద నుండి పై మెట్టు దాకా పెట్టాకైనా తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు. అంటే మొదట కిందన 1 పెట్టి తర్వాత 2 అలా ఒక్కొక్క దాంట్లో మొత్తం మనం ఎన్ని మెట్లు ఉంటే అన్నిట్లో ఒక్కొక్కటి పెట్టేసి తర్వాత బొమ్మలు మిగిలిన అన్ని మెట్లు పేర్చుకుంటూ రావాలన్నమాట. ఈ దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులు తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం, బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువు, పచారి కొట్టువాడు, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు, దూడ ఇలాంటివి. ఇవి కాకుండా వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్లు ఇలా కూడా ఉంటాయి. ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమేణా దేశ నాయకుల బొమ్మలు, పురాణ కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల గురించి ఇలా ఈ బొమ్మల కొలువులో కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు,
దేశ నాయకుల బొమ్మలు ఇలాంటివి కూడా చేరుతున్నాయి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయ పార్కులు వంటివి కూడా ఇంట్లో వారందరూ కలిసిపెట్టి సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ కూడా ఎంచుకుంటారండి. ఒకసారి విమానాశ్రయం చేద్దామని, ఒకసారి రైల్వే స్టేషన్ అని, ఇలా ఈసారి మేము ఈ టైప్లో అని, అంటే ఎప్పుడూ ఉండే బొమ్మలతో పాటు ఇదొక థీమ్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా దక్షిణ భారతదేశం లేదా ఉత్తర భారతదేశం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. పచ్చదనం కనిపించడానికి ఆవాలు, మెంతులు వంటివి ఇసుకలోనైనా మట్టిలోనైనా వేసి దాని మీద జల్లి చిన్న మొలకలు వస్తాయి కదండి, దాంతో పార్కులు వంటివి కట్టడం కూడా మనకి కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల పచ్చదనం కూడా అందంగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. కొంతమంది యాలకులు తొక్కలతోని, రకరకాల మూతలతోని మందిరాలు, గోపురాలు కట్టి వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని కూడా మనకి బొమ్మల కొలువులో చూపిస్తూ ఉంటారు. ఇలాగా అందంగా కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలిచి 9 రోజులు పేరంటం ఇస్తారు. అంటే ప్రతిరోజు కూడా పేరంటానికి పిల్లలు పెద్దలు కూడా వస్తారు. బొమ్మలకు హారతులు ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. అరటిపళ్ళు కానీ, కొబ్బరి ఉండలు కానీ, పప్పు బెల్లాలు, అటుకులు బెల్లం కానీ, లేదా మనకి శనగలు పోపు పెడతాం కదండి, అలా రోజుకో రకం ప్రసాదం పెడతారు. పిల్లలందరి చేత పాటలు పద్యాలు పాడిస్తారు. భజనలు కూడా పెడతారు. ముత్తైదువులకి తాంబూలం ఇస్తారు. ప్రతి రాత్రి బొమ్మలకు పవలింపు సేవ కూడా ఉంటుంది. అంటే పేరంటం అంతా అయిపోయాక హారతి ఇచ్చి ఏదో ఒక బొమ్మను పడుకోబెట్టి నిద్రబొమ్మని తలుపులు వేస్తారు. అంటే అన్ని బొమ్మలను పెట్టి పడుకోబెడితే మరలా తర్వాత రోజు అన్నీ మరలా పెట్టవలసి ఉంటుంది కదా, అందుకే ఒక్క బొమ్మని నిద్ర పెడితే సరిపోతుంది. మరుసటి రోజు మరలా మామూలుగా మేలుకొల్పు పాట పాడి మరలా పూజ అనేది మరలా మనం మొదలు పెట్టుకోవాలి. కానీ మనకి ఇది అంటే ఒక తరగతికి సంబంధించి లేదా ఎవరు వీలే చేసుకోవాలనేది లేదండి. ప్రతి ఒక్కరు ఇలా చేసుకోవచ్చు. ప్రత్యేకించి నవరాత్రుల్లో వాడే ఈ బొమ్మల కొలువులో మట్టి బొమ్మలు మాత్రమే వాడితే మంచిదండి. ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది. అదేవిధంగా బొమ్మల కొలువు పూర్తయిన తర్వాత వీటికి హారతి ఇచ్చి మొత్తం దిష్టి తీయాలండి. కొబ్బరికాయ పెట్టి దిష్టి తీసేసి తర్వాత రోజు మనం అంటే దసరా తర్వాత రోజు ఇది చేయాలి. ఇలా చేసిన తర్వాత వాటిని చక్కగా కాగితాలు చుట్టేసి మళ్ళీ భద్రపరచుకోవాలి. చూశారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా ఇలా బొమ్మల కొలువు చేసుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సలహాలు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఇవి మీరు ఇచ్చే కామెంట్ అనేది, మీరు ఇచ్చే సలహా అనేది చేరుతుంది కదా. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అశ్విని థాట్స్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.